ఒక గ్రామంలో ఒక వృద్ధుడు ఉండేవాడు. ఒకరోజు అతని దగ్గరికి 10-12 సంవత్సరాల గల అతని మనవడు వచ్చాడు. అతని మనవడు వేరే ఊరిలో తన తల్లిదండ్రులతో కలిసి ఉండేవాడు. ఆ మనవడితో పాటు ఆ వృద్ధుడు ఆడుతూ పాడుతూ బయటికి తీసుకువెళ్తాడు. ఒకరోజు ఆ పిల్లవాడు ఆ వృద్ధుడితో, తాతా, పెద్దయిన తరువాత నేను చాలా గొప్పవాణ్ణి అవుతాను. కానీ ఎలా అవ్వాలి, ఏం చెయ్యాలి అని అడిగాడు. అందుకు ఆ వృద్ధుడు ఒక చిరునవ్వు నవ్వి ఆ బాలుడిని ఒక నర్సరీ దగ్గరికి తీసుకువెళ్ళాడు. అక్కడ ఒక 2 మొక్కలు కొని ఇంటికి తీసుకువచ్చారు. వాటిలో ఒకదాన్ని తొట్టిలో పెట్టి ఇంటి లోపల ఉంచాడు. ఇంటి బయట మట్టిలో మరొకదాన్ని పెట్టారు. మళ్ళీ ఆ బాలుడు అదే ప్రశ్న అడిగాడు. తాత, ఇందాక నేను జీవితంలో సక్సెస్ అవ్వాలంటే ఏం చేయాలో అడిగాను కదా, దానికి నువ్వు ఇంకా సమాధానం చెప్పలేదు, ఎందుకు అని అడిగాడు. అందుకు ఆ వృద్ధుడు, ఇప్పుడు మనం ఈ 2 మొక్కలు నాటుదాం కదా, వాటిలో ఏది బాగా పెరుగుతుంది అనుకుంటున్నావు, సమాధానం చెప్పు అని అడిగాడు. అందుకు ఆ పిల్లవాడు కొంచెం సేపు ఆలోచించి, ఇందులో చెప్పటానికి ఏముంది తాత, ఇంటిలో పెట్టింది త్వరగా పెరుగుతుంది, బాగా పెరుగుతుంది. ఎందుకంటే ఇంటిలో మనం చాలా జాగ్రత్తగా పెంచుతాం, జాగ్రత్తగా చూసుకుంటాం. కానీ బయట పెట్టిన దానికి పెరగటం కష్టం, ఎక్కువ సూర్యరశ్మి, వర్షం, ఇలా అనేక రకాల ఇబ్బందులు పడతాయి. బయట తిరిగే జంతువులు కూడా ఈ మొక్కని తినేయవచ్చు కదా అని అంటాడు. అందుకు సమాధానం ఏం చెప్పకుండా సైలెంట్గా ఉంటాడు తాత. ఆ తరువాత ఆ పిల్లవాడు ఊరికి వెళ్ళిపోతాడు. 4 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఆ పిల్లవాడు వృద్ధుడు ఉండే గ్రామానికి రావటం జరుగుతుంది. కొన్ని మాటల మధ్యలో ఆ పిల్లవాడు తాతని, తాత, పోయినసారి వచ్చినప్పుడు నేను నిన్ను జీవితంలో సక్సెస్ అవ్వాలంటే ఏం చేయాలి అని అడిగా, అప్పుడు మీరు సమాధానం చెప్పలేదు, ఇప్పుడైనా చెప్తారా? దానికి ఆ తాత, చెప్తాను కానీ దానికన్నా ముందు ఆ రోజు మనం నాటిన మొక్కలు చూద్దాంరా అని ముందు ఇంటిలో ఉంచిన మొక్క వద్దకు తీసుకువెళతాడు. అది కొంచెం పెరిగి ఉంటుంది. దాన్ని చూసిన పిల్లవాడు సంతోషపడిపోతాడు. తరువాత బయట నాటిన మొక్క వద్దకు తీసుకువెళతాడు. ఆ మొక్క ఒక పెద్ద వృక్షమై పెద్ద కొమ్మలతో బలంగా ప్రతిష్టంగా ఉంటుంది. ఆ పిల్లవాడు తాత వైపు తిరిగి, ఇదేంటి, నేను అనుకున్న దానికన్నా పూర్తిగా వ్యతిరేకంగా జరిగింది అన్నాడు పిల్లవాడు. వృద్ధుడు దానికి, నేను నీకు ఇదే చెప్పాలి అనుకున్నాను. అన్ని కష్టాలను, అవాంతరాలను తట్టుకొని ఈ మొక్క ఇంత పెద్దదయింది. రేపు ఎటువంటి అవాంతరాలు ఎదురైనా, పెద్ద తుఫాను వచ్చినా ఈ చెట్టు ఇంతే ఉంటుంది. ఇలాగే మనిషి కూడా ప్రతి సమస్యని, అవాంతరాన్ని ఎదిరించి వచ్చిన ఎదురు దెబ్బలను తట్టుకొని నిలబడగలిగితేనే అతను సక్సెస్ అవుతాడు. నా వల్ల కాదు అని వదిలేస్తే ఏదీ అవ్వదు, ఎక్కడిదక్కడే ఆగిపోతుంది. వచ్చే ప్రతి కష్టాన్ని స్వీకరిస్తేనే తర్వాత వచ్చే ఆనందాన్ని హాయిగా, సంతోషంగా ఆస్వాదిస్తాడు. అలాగే నిబ్బరంగా ఉన్నప్పుడే కదా నలుగురికి చేయూతనివ్వగలుగుతాడు. అన్నిటినీ ఎదిరిస్తూ ముందుకు వెళితేనే జీవితంలో సక్సెస్ వస్తుంది అని తాత చెప్తాడు. సరే తాత అని మనవడు చెప్తాడు. చూశారు కదా, కష్టాలు, కన్నీళ్ళు, సమస్యలు, ఇబ్బందులు అందరికీ ఉంటాయి. జీవితంలో ఎదగకుండా మనల్ని ఆపివేస్తాయి చాలామంది. కానీ ఇవి సమస్యలని, ఇబ్బందులని చూసి భయపడతారు. కానీ మనం సక్సెస్ అవ్వటానికి అవే దారి చూపిస్తాయి. ఏమండి, ప్లీజ్ లైక్ అండి, సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్ని, ప్లీజ్ అండి, ప్లీజ్.